అది చెప్పాలి. అది చెప్తే కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం జరగడానికి వీలుండదు. వచ్చే ముందు ఏం జరిగిందంటే వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇవి పెళ్లి చేసుకొని అంటున్నాడు ఎట్లాగా అని. తల్లిదండ్రులకు చాలా విచారంగా ఉంటుంది. పిల్లలు పెళ్లి చేసుకోనంటే లేకపోతే వాళ్ళు స్థిరపడకపోతే జీవితంలో ఇబ్బందులు పడతారు, ఆలోచిస్తారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ఆలోచించారు, కరంధముడు వీరాదేవి. ఎలా వీడిని పెళ్లి చేయటం ఏ సంగతి అని చెప్పేసి అనుకొని ఆ వీరాదేవి మహా తెలియకలేదు. నేను ఒక వ్రతం చేస్తాను, వాడిని ఎట్లాగో ఒప్పించవచ్చు అని చెప్పేసి ఇద్దరు ఓ ప్రణాళిక వేసుకున్నారు. వేసుకొని నాకు అనుమతి ఇవ్వండి వ్రతం చేయడానికి అని భర్తను అడిగింది. తప్పకుండా అన్నాడు. కుమారుని పిలిచింది. నాయన అవీక్షితుడా, నేను ఒక వ్రతం చేయదలుచుకున్నాను. దాన్ని కిమిచ్చక వ్రతం అంటారు. కిమిచ్చక వ్రతం అంటే ఏది కోరితే అది ఇవ్వాలి దానం. ఆ వ్రతంలో కిమ్ ఇచ్చక వ్రతం. కిమ్ అంటే ఏది, ఇచ్చ అంటే కోరిక, ఆ వ్రతం. అలా ఆ నియమంగా పెట్టుకొని ఆ వ్రతం చేస్తాను. నేను లక్ష్మీదేవిని ఆరాధిస్తాను. మీ నాన్నగారి కోశాగారంలో ఉన్న సొమ్ములో సగం సొమ్ము దానం చేస్తానని చెప్పి నాన్నగారి దగ్గర అనుమతి తీసుకున్నాను. మరి నేనేం చేయాలమ్మా అన్నాడు. నువ్వు కూడా నాకు అనుమతి ఇవ్వాలి ఆయన అన్నాడు. అదేంటి తల్లికి కొడుకు అనుమతి ఇవ్వడం ఏంటి అన్నాడు. లేదు ఆ దానాలు చేయాల్సింది నువ్వే, ఎవరు ఏమడిగినా సరే కాదనకుండా ఇచ్చేయాలి అని చెప్పండి. తప్పకుండా అమ్మ, నేను ఏదంటే అది ఇస్తాను, నా ప్రాణమైన ఇస్తాను, అదేమి ఇబ్బంది ఏం లేదు. నీ వ్రతానికి భంగం కాకుండా చూసుకుంటాను. తప్పకుండా నేను వచ్చిన వాళ్ళందరికీ నేను దానాలు ఇస్తుంటాను, నువ్వు వ్రతం ప్రారంభించు అన్నాడు. అలా ఆమె వీరాదేవి కిమిచ్చక వ్రతం అని వ్రతాన్ని ప్రారంభించి కొన్నాళ్ళు చేసింది. వ్రతం చేసి లక్ష్మీదేవిని ఆరాధించింది, పూజ చేస్తుంది. ఇక రోజు వస్తున్నారు అర్థులు అంటే అర్థించేవాళ్ళు, అడిగేవాళ్ళు. వచ్చిన వాళ్ళకల్లా ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అలా ఇవ్వగా ఒకరోజు తన తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి చేతులు చెప్పాడు. ఇదేంటి నాన్నగారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీరేం అడుగుతున్నారా అన్నాడు. నాయన నా కోరికను కూడా తీర్చాలి, అర్థులకు ఇవ్వమని చెప్పి మీ అమ్మ చెప్పింది. తల్లికి మాట ఇచ్చావు, కన్న తల్లికి. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కూడా నా కోరిక కూడా తీర్చాలి అన్నాడు. తప్పకుండా నాన్నగారు, నేను మాట తప్పను, అమ్మకి ఇచ్చాను కాబట్టి. మీరు ఏం కోరుతున్నారో చెప్పండి, మీకు ఏం ఇవ్వాలో చెప్పండి. అసలు రాజ్యం మీదే, సంపద మీదే, ఉన్నదంతా మీదే, అయినా కూడా మీరు ఏదో అడుగుతున్నారు, అడగండి, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అన్నాడు. నేను మీకు జన్మించిన కుమారుణ్ణి, నా ప్రాణం మీదే, నా శరీరం మీదే, అంతా మీదే, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. నాయన కుమార, నా ఒడిలో కూర్చొని ఆడుకునేటువంటి పౌత్రుణ్ణి ప్రసాదించు అని కోరాడు. మనవడు కావాలి నాకని కోరాడు. మనవడు అంటే కొడుకు పెళ్లి చేసుకుంటే కదా మనవడు వచ్చేది. అదే నాన్నగారు, నేను పెళ్లి చేసుకున్నాను కదా అని చెప్పంటే అప్పుడు అన్నాడు, లేదు నాయన, నాకు పౌత్రుని ఇస్తాను, నువ్వు ముందు మాట ఇచ్చావు, తప్పకుండా నా పౌత్రుని ఇవ్వాల్సిందే, కాబట్టి నీ ప్రతిజ్ఞను వదిలేనా సరే చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన అప్పుడు మాట అనేసరికి కట్టుబడిపోయాడు. ఇంకా ఇదేంటి ఇలా మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కలిసి నన్ను దీంట్లో బంధించేశారు, తండ్రికి మాట ఇచ్చాం, తల్లికి మాట ఇచ్చాం కాబట్టి తప్పదు అని చెప్పేసి అనుకున్నాడు. అది గుర్తొచ్చింది ఆయనకు. అప్పుడు ఈమెను వివాహం చేసుకోమని చెప్పేసి అంటే ఈమె నిన్ను తప్ప నేను వేరే వాళ్ళని చేసుకోమని చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత, రాక్షసుని చంపిన తర్వాత. అప్పుడు దేవతలు కూడా అన్నారు, అయ్యా నువ్వు వీరుడు అని రుజువైంది. ఇంతకుముందు వాళ్ళ చేత బంధింపబడ్డావు కాబట్టి నాకు పెళ్ళొద్దు అన్నావు. వీరులందరూ బంధించారు కాబట్టి నేను వీరుణ్ణి కాదు, ఓడిపోయానని చెప్పి అనుకున్నావు. ఇప్పుడు నువ్వు రాక్షసుని సంహరించావు కాబట్టి ఇతన్ని నువ్వు ఓడించావు కాబట్టి ఇప్పుడు నీకు దీనికి సరిపోయింది, అందువల్ల నువ్వేం విచారపడాల్సిన కలిగి నువ్వు మహాపరాక్రమవంతునివి, పెళ్లి చేసుకోవచ్చు అని ఆకాశవాణి మాటలు వినిపించాడు. దేవతల ద్వారా వినిపించేసరికి అప్పుడు గంధర్వుడు కూడా చేసుకోమన్నాడు. చక్రవర్తి పుట్టాడని చెప్పాడు నీ కడుపులో, ఆమె కడుపులో. తర్వాత తండ్రి కోరాడు, తల్లి వ్రతం చేసి అడిగింది. ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత ఆయన అప్పుడు అనుకున్నాడు, నిజమే అప్పుడు ఓడిపోయాను కాబట్టి నేను చేసుకోనని చెప్పాను, ఇప్పుడు గెలిచాను కాబట్టి చేసుకుంటాను, దీనికి దోషం ఏం లేదు కదా అని చెప్పి అప్పుడు అనుకున్నాడు. అనుకొని ఆమెతో అన్నాడు, ఓ వైశాలి, నేను ఈ గంధర్వుడు చెప్పాడు, మా నాన్నగారు కోరారు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి సంఘటనలో ఆకాశవాణి కూడా చెప్పింది కాబట్టి నిన్ను నేను స్వీకరిస్తాను అని చెప్పేసి అప్పుడు అంగీకరించాడు. నిన్ను పాణిగ్రహణం చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. అయితే పాణిగ్రహణం మా లోకంలో చేసుకోండి గంధర్వుడు కోరాడు. మళ్ళీ మీ నాన్నగారు రావడం, రాజ్యానికి వెళ్ళడం, పోవడం, ఇదంతా దీనికంటే మీరు ఇవి నా కూతురుగా నేను బాధ్యత నెరవేర్చిన వాడిని అవుతాను. ఇప్పుడు నా కూతురు కాదు, విశాలరాజు కూతురే, అయినా కూడా పాణిగ్రహణాన్ని గంధర్వ లోకంలో చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి కోరి గంధర్వ లోకానికి తీసుకెళ్ళాడు ఇద్దరిని. అక్కడికి తీసుకెళ్ళి ఆ గంధర్వ లోకంలో ఎవరు వివాహం చేసుకున్నా, అంటే భూలోకంలో కూడా కొంతమంది దగ్గరికి వస్తాడు మంచి ఉత్తముడైన గురువు తుంబురుడు. ఆ తుంబురుని పిలిచాడు, ఈయన ఆహ్వానించాడు.
అయ్యా వివాహాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించండి అని చెప్పేసి అంటే తప్పకుండా చేస్తానని చెప్పేసి ఆయన వచ్చేసి ఉత్తముల వివాహం చేయడం వల్ల చేసేవాళ్ళు కూడా ఫలితం వస్తుంది అని చెప్పేసి ఆ గురువు గారు అనేసి వచ్చేసి ఆయన వివాహ కార్యక్రమం అంతా కూడా అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాడు. బ్రహ్మాండంగా 5 రోజులు పెళ్లి చేస్తారు. ఈ వార్త తల్లిదండ్రులకు తెలియదు, విశాలరాజు కూడా తెలియదు. ఈ పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఆయన హాయిగా ఇవన్నీ మర్చిపోయాడు, అయిపోయింది. భార్య, ఈ గంధర్వలోకం, అక్కడ ఉన్న సంతోషాలు సుఖాలు అవన్నీ అనుభవిస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నామని చెప్పాడు గంధర్వరాజు కూడా. సరే అని చెప్పి ఏర్పాటు చేశారు. అంతా అయిన తర్వాత అక్కడే కొన్నాళ్ళు కాపురం చేసి 2 సంవత్సరాలు ఉన్నాడండి. ఆ కొడుకు ఎక్కడ పోయాడు, వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. కుమారుడు నేను కోరినందుకు వరం కోరినందుకు ఏమైనా బాధపడి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అనుమానం వస్తుంది కదా తండ్రికి. పౌత్రుని ఇవ్వమని చెప్పాను, మనవడు కావాలని చెప్పాను, మరి మనవడిని ఇవ్వడానికి ఇష్టం లేక ఎక్కడైనా వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడుతున్నారు ఇంట్లో. ఆ విశాలరాజు తన కూతురు లేదు, తపస్సు చేసే చోట ఆమె వెళ్ళిపోయింది. ఈమెకేమైంది, ప్రాణత్యాగం చేసింది ఏమిటి ఆయన భయపడుతున్నాడు. ఇలా బాధపడి వాళ్ళు వెతికించారు కానీ ఎక్కడ దొరకలేదు. వాళ్ళు ఆ లోకంలో ఉంటాయి కదా, భూలోకంలో ఉంటాయి కదా దొరకడానికి. వీళ్ళ గంధర్వ లోకంలో ఉన్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె గర్భవతి అయింది, పిల్లవాడు కూడా పుట్టాడు. పుట్టినప్పుడు మళ్ళీ అదే గురువు వచ్చేసి ఆయనకు జాతకర్మ నామకరణం చేశాడు. ఆ తొమ్మురుడే చేశాడు. చేసి నాయన ప్రాంగ్మరుత్తు నిన్ను రక్షించుగాక, ఆయన ఆశీర్వచనలో ఈ మాటలు వాడాడు. ప్రాంగ్మరుత్ అంటే తూర్పు నుంచి వచ్చే గాలి నిన్ను కాపాడుగాక, దక్షిణ మారుతం నిన్ను కాపాడుగాక. మారుతం అంటే గాలి, అందుకే వాయునందనం కాబట్టి మారుతి అంటారు హనుమంతుడు. అలాగే పశ్చిమ మరుత్తు నిన్ను కాపాడుగాక, ఉత్తర మరుత్తు నిన్ను కాపాడుగాక, అలా అని చెప్పేసి మళ్ళీ ఆగ్నేయ మరుత్తు, వాయు మరుత్తు, నైరుతి మరుత్తు, ఇలా మరుత్తు కాపాడుగాక మాటికి మరుత్తు అంటున్నాడు. అనేసరికి అప్పుడు ఆకాశవాణి పలికింది. గురువు నోటి నుంచి మాటికి మరుత్తు అనే పదం వచ్చింది కాబట్టి ఈ పిల్లవాడికి మరుత్తు అని పేరు పెట్టండి అని చెప్పేసి వినిపించారు. అప్పుడు తండ్రి తల్లి ఇద్దరు కూడా సంతోషపడి అతనికి మరుత్తుడు అని పేరు పెట్టేశారు. అలా మరుత్తుని జన్మం జరిగింది గంధర్వ లోకంలో. తర్వాత గంధర్వుడే గుర్తు చేశాడు, మీరు వచ్చి చాలా కాలం అయింది, మీ నాన్నగారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, పెద్దవాళ్ళు అయి ఉంటారు, మీరేమో ఇక్కడ సంతోషంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, కానీ తల్లిదండ్రుల నుంచి కూడా గుర్తు చేసేసరికి అప్పుడు అయ్యో ఇంత పొరపాటు చేసామని. పొరపాటు ఏం లేదు నాయన, ఈ గంధర్వ మా లోకంలోకి వచ్చారంటే అంతే, దేవలోకంలోకి వస్తే అలాగే ఉంటుంది పరిస్థితి. నువ్వు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా నీకు జ్ఞాపకం రాలేదు, వెంటనే మీరు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నీ మనమని చూపిస్తున్నావు, మాట ఇచ్చావు కాబట్టి మాట నిలబెట్టుకోవడానికి నేను ఎక్కడ ఉన్నాను నాన్నగారు అని చెప్పి అప్పచెప్పి ఆయన చాలా సంతోషిస్తాడని చెప్పి గంధర్వరాజు వాళ్ళు పంపించాడు. ఆ వైశాలితో సహా ఈ అవీక్షితుడు తన కుమారుని తీసుకొని ఆయన గంధర్వుడు పంపించగా వచ్చేసారు. భూలోకానికి వచ్చేసి భూమి మీద ఉన్నటువంటి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. ఈ వార్త విశాలరాజు తెలిసి సంతోషపడ్డాడు. మా అమ్మాయి కోరిక నెరవేరింది, అవీక్షితుడు పెళ్లి చేసుకున్నాడు, కొడుకు కూడా పుట్టాడట అని చెప్పేసి ఇన్నాళ్ళు పడ్డ బాధ అంతా మర్చిపోయారు. చాలా ఆనందంగా అందరూ కలిసి ఉత్సవం చేద్దాం అనుకున్నారు. పిల్లవాడు ఇలాగానే తండ్రి తల్లి ఎదురు వచ్చారు. అవీక్షితుడు వస్తున్నాడు అన్నారు జనం అంతా కూడా. అనేసరికి ఓహో నా కుమారుడు వస్తున్నాడని సంతోషపడ్డాడు. కుమారుడు కాదు, కోడలు కూడా వచ్చింది, మనవడు కూడా వచ్చేసాడు. ఆ మనవడిని తీసుకెళ్ళి నాన్నగారు మీకు మాట ఇచ్చాను, ఇప్పుడు నా మాట తీర్చుకుంటున్నాను, మీరు కూర్చోండి అని చెప్పేసి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి ఆ పిల్లవాడిని పడుకోబెట్టాడు. ఆయన చాలా సంతోషపడ్డాడు. నాయన కుమార, కొడుకంటే నీ ఇలా ఉండాలి, నువ్వు పెళ్ళి చేసుకుని అన్నావు, అడిగి చివరకు నాకు మాట ఇచ్చి దాని ప్రకారంగా వివాహం చేసుకున్నావు అంటే జరిగిన విషయం అంతా ఈయన వివరించాడు. ఇలా జరిగింది, నేను చేసుకోవద్దని అనుకున్నాను, ఆ అమ్మాయి కూడా ముందు వద్దని అనుకుంది, కానీ ఆమె చివరకు నన్నే ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను, నేను ముందు ఓడిపోయాను కాబట్టి వద్దనుకున్నాను, తర్వాత మళ్ళీ వాడిని రాక్షసుని సంహరించి నేను గెలిచాను యుద్ధంలో, అందుకోసం నేను వీరుననే విషయాన్ని రుజువు చేసుకొని పెళ్లి చేసుకున్నాను, కాబట్టి పరాక్రమవంతుడైన వాడే రాజు, అందువల్ల నేను ఈ పని చేశాను నాన్నగారు అని చెప్పిన కానీ ఆయన చాలా సంతోషించాడు. విషయమంతా చెప్పి ఆ పిల్లవాడిని తండ్రి ఒళ్ళో పెట్టేసరికి తండ్రి చాలా సంతోషపడ్డాడు, తల్లి చాలా సంతోషపడింది. అప్పుడు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, ప్రేమగా పెంచుకుంటున్నారు. అవీక్షితుడు మామూలుగా ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. సరే వీళ్ళు మేడలో వాళ్ళు మేడలో ఉంటున్నారు దంపతులు, అయినా మళ్ళీ రోజు కలుస్తూనే ఉంటారు, రోజు ఒక చోటే ఉంటారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పిల్లవాడు పెరుగుతున్నాడు, విద్యాబుద్ధులు నేర్పించారు, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడండి ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఎందుకో చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి బాగా కోరిక ఉండేది. కొంతమందికి చదువుకున్న తర్వాత కొంతమంది ఇంకా అక్కర్లేదని చెప్పనుకుంటారు.
కొంతమంది చదువుకున్నా కూడా దాన్ని ఉపయోగించుకోరు చదువును. ఉద్యోగం వచ్చే దిశలో కూడా ఉద్యోగం అక్కర్లేదు అనుకుంటారు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. మానవ మనస్తత్వం అట్లా ఉంటుంది. ఈ పిల్లవాడేమో ఇంకా బాగా నేర్చుకోవాలి తపన పడి అన్నీ నేర్చుకున్నాడు. ఆయన శస్త్రాస్త్ర విద్యలు బాగా నేర్చుకో కుమారా అని చెప్పి తండ్రి చెప్పాడు. తప్పకుండా నాన్నగారు మీ కోరిక కూడా నెరవేరుస్తాను, ఈ విద్యలే కాకుండా ఆ విద్యలు నేర్చుకుంటా అని చెప్పేసి, ఇది మనకు అవసరం కదా క్షత్రియులకు, నువ్వు ధర్మపాలన చేయాలి, ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి కొడుకు నేర్పడం మొదలుపెట్టాడు తండ్రి. నేర్పుతుంటే సరే అని చెప్పేసి అన్నాడు. నేర్చుకున్నాడు, పిల్లవాడు కదా అన్నీ నేర్చుకున్నాడు. కాస్త యువకుడు అయిపోయాడు. యువకుడు అయిన తర్వాత అప్పుడు తాతగారు ముసలాడు అయిపోయాడు. కరంధముడు చాలా పెద్ద మనిషి అయిపోయాడు. అప్పుడు అన్నాడు, నాయన అవీక్షితుడా, నీ కుమారుడు పుట్టాడు, మా కోరిక నెరవేరింది, ఇన్ని రోజులు సంతోషించాం మనమని చూసి, మనవడు కూడా పెరిగాడు. కాబట్టి ఇప్పుడు మేము వానప్రస్థానికి వెళ్ళిపోతాం. వృద్ధులైన తర్వాత ఇంకా మేము రాజ్యంలో కూర్చోవడం ధర్మం కాదు. మేము వెళ్ళి అక్కడ తపస్సు చేసుకొని ఆ పరమాత్మను వెళ్ళి శరీరం వదిలేస్తాం. ఎన్నడైనా శరీరం పోతుంది, ఇంట్లో ఉన్నా పోతుంది, బయటికి వెళ్ళినా పోతుంది. కాబట్టి ఆ అడవిలో ఉండి మేము హాయిగా ఇద్దరం భార్యాభర్తలం తపస్సు చేసుకుంటూ ఉంటాం. శరీరం వదిలాల్సిన సమయం వదిలేస్తాం అని చెప్పేసి అవీక్షితుడిని కోరారు, నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు అని. అప్పుడు అన్నాడు, నాకు రాజ్యం కూడా అక్కర్లేదు అన్నాడు. నాన్నగారు లేదు లేదు, నీకు మనవాడిని ఇస్తానని కానీ రాజ్యం తీసుకుంటానని చెప్పలే కదా, కాబట్టి నాకు రాజ్యం అక్కర్లేదు. మళ్ళీ ఇదొక సమస్య వచ్చింది. రాజ్యం వద్దంటాడు ఏంటి, మరి ఎవరు పరిపాలించాలి? నువ్వు మా వీరునివేనా ఆయన, నువ్వు ఎందుకు విచారపడుతున్నావు, నువ్వు స్వీకరించు రాజ్యాన్ని అంటే, నాకు ఇష్టం లేదు నాన్నగారు, ఎందుకో రాజ్యం చేయాలని లేదు అని చెప్పేసి భార్యను కూడా సంప్రదించాడు. ఆ భార్యను కూడా సంప్రదిస్తే వైశాలి కూడా, మీ ఇష్టం అండి, మీకు పరిపాలన ఇష్టం లేకపోతే చూద్దాము అని చెప్పేసి అంది.